మీరేంటి బాబు అంటే వద్దు నన్ను పిలవద్దు అంటున్నారు? అంటే చాలా అంటే కొత్తగా ఉంది ఇందులో పిలిపించుకోవడం, అందుకంటే ఎందుకులేండి బాబు అనుకోవడం. సెట్స్లో అంతే. అందరూ బాబు అనేవాళ్ళ మిమ్మల్ని? అనేవారు, అప్పుడుగా వద్దనే వాళ్ళని. సరే అంటే ఇప్పుడు మీ అన్నయ్య మరి మాస్ మహారాజ్ కదా, మాస్ మహారాజ్ ఇప్పుడు తీసేశారు, అది వద్దు ఆ క్యాప్షన్ అనేది తీసేశారు. మీరేమైనా పెట్టుకుంటారా? ఆయన తీలేదే. ఆయన వాడట్లేదు మాస్ మహారాజ్ లేదు, మొన్న బిఎండబ్ల్యూ ఒక సినిమాకి వాడలేదు అంతే. మళ్ళీ ఇప్పుడు ఇరుముడికి వచ్చేసిందిగా, దానికి మళ్ళీ మాస్ మహారాజ్ వాడుతున్నారు. అంతే. ఓకే. మాధవ్ గారు, ఇప్పుడు మా లిరిక్ రైటర్ ఇచ్చారు కదా ఊరమాస్ మహారాజా. ఆయన ఆయనకు ఒక ట్యాగ్ అవసరం ఆయనకి. మాధవ్ గారు, జనరల్గా మనకి కార్తిక్ గారి ఇంట్రడక్షన్ సినిమా పరుత్తి వీరం కానీ ధనుష్, వీళ్ళంతా స్టార్టింగ్ స్టేజ్లో ఒక రూటెడ్ ఫిల్మ్స్. ధనుష్ గారు ఇప్పటికీ అటెంప్ట్ చేస్తున్నారు, వెరీ రూటెడ్, అంటే డౌన్ ట్రేడ్ కథలు అంటారు, ఆ కథలతో వాళ్ళు ఆకట్టుకున్నారు. ఇది అలాంటి పాత ఏమైనా చూస్ చేసుకుందామన్నా, ఎందుకంటే మారమ్మ అనేది పాత్ బ్రేకింగ్ కథలా ఉంది. నేను ప్లాన్ చేయలేదు, అలా జరిగింది అంతే. ఇప్పుడు అలాగే చేద్దామని చెప్పి అనుకోలే, కరెక్ట్ టైంకి ఆయన నాకు స్క్రిప్ట్ తేవటం, అది చేయటం, అది అయిపోవటం. అంటే అంత ఈజీ కాదు కదా ఇలాంటి స్క్రిప్ట్ని ఫస్ట్ మూవీగా తీసుకోవటం అనేది. అంటే అప్పుడు నాకు వినేటప్పుడు ఏది ఇంట్రెస్టింగ్గా అనిపిస్తే, అంటే ఉన్న అన్నిట్లో బెస్ట్ తీసుకొని దీంతో వెళ్దాం అని అనుకున్నది, ఉన్నది అన్నిట్లో విన్న అన్నిట్లోకి అదే మంచి ఎక్సైటింగ్గా, మంచి అపీలింగ్గా అనిపించింది. చాలా చాలా అపీలింగ్గా, చాలా మంచి సినిమా ఇది. గుడ్ లక్ అండి. మాధవ్ గారు, మూర్తి గారు మిస్ అయ్యారేంటి? ఇందాక కనిపించారు, ఇందాక వెళ్ళిపోయారు ఆయన. మాధవ్ గారు, సో మీరు మూవీలో యాక్ట్ చేయాలి అనుకోవడానికి అంటే రవితేజ గారి ఇన్స్పిరేషనా, లేకపోతే నేను హీరోలా ఉన్నాను కాబట్టి హీరో అవుదాం అనుకున్నారు? ఏ ఇన్స్పిరేషన్తో వచ్చారు? ఇన్స్పిరేషన్ హీరో అవుదామని అంటే ఒక మంచి సినిమాలు చేద్దామని వచ్చాను. ఇంకా ఆబ్వియస్గా అంటే మా అన్నయ్య ఫస్ట్ ఇన్స్పిరేషను. మీరు ఎందుకు ఈ పెదనాన్న అన్నయ్య దగ్గర కన్ఫ్యూజ్ అవుతున్నారు? రవితేజ గారు ఏం చెప్పారు? పెదనాన్న అంటే పెద్దోడు అయిపోతాను అనుకున్నారు ఆయన? అంటే మాకు ఆ వైబ్ ఎప్పుడు ఇవ్వలేదు. ఆయన పెద్దనాన్న, మా అబ్బాయి అన్నట్టు అలా ఎప్పుడు ఇవ్వలేదు. ఒక అన్న తమ్ముళ్ళు, ఒక ఫ్రెండ్స్ లాగా చిల్ అవుతూ ఉంటాం కాబట్టి పిలవాలనిపించదు అలాగా. అన్నయ్య అన్నయ్య అంటే సరదాగా అలా అంటే ఇంట్లో కూడా ఇట్లానే పిలుస్తారు? ఇంట్లో కూడా అంతే, ఇంట్లో ఇంకా పచ్చిగా మాడుకుంటూ ఉంటాం. సో అంటే ఇందాక స్టేజ్ మీద చాలాసార్లు అందరూ మీ బ్యాక్గ్రౌండ్ రవితేజ గారి ఫ్యామిలీ ఉంది కాబట్టి అందరూ రవితేజ రవితేజ అని చెప్తుంటే ఆ పేరు ఎందుకు తీస్తున్నారు అన్నట్లుగా మీ ఎక్స్ప్రెషన్స్ ఉన్నాయి. ఎందుకంటే ఆ బ్యాక్గ్రౌండ్ వాడుకోకూడదు అనుకుంటున్నారా? లేదే, అంటే ఫస్ట్ ఈవెంట్ కదా, కొంచెం మొహాట్ వేస్తుంది అంతే, అంతకుమించి ఏం లేదు. ఓకే. అంటే మూవీస్లోకి రావాలి అని అనుకుంటున్నప్పుడు అలాగే ఫ్యామిలీలో చెప్తారు కదా, ఎవరికి చెప్పకపోయినా కన్ఫామ్గా రవితేజ గారికి చెప్తారు. ఆయన ఏమన్నారు? అంటే నా బ్యాక్గ్రౌండ్ కావచ్చు ఇదంతా వాడకు అన్నారా, ఇండివిజువల్గా వెళ్ళమన్నారా, ఎట్లా చెప్పారు? అలా అనలే, ట్రై చేయి, నీకు నచ్చింది, నీకు ఇష్టం, నీకు ఇంట్రెస్ట్, నీ ట్రై చేయి, వర్క్ అయితే వర్క్ అవుతుంది. అలే నేనైతే నా ఇంట్రెస్ట్ ఇదే, ఇంతకుమించి ఇంకేం తెలియదు, సో నేను ట్రై చేసుకుంటున్నాను. ఓకే, ఆల్ ది బెస్ట్ అండ్ నాగరాజ్ గారు. మేడం, సో రీసెంట్గా చూస్తే కనుక తెలంగాణ